కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు స్పాట్ గోల్డ్ రేట్ అండ్ అలాగే ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది? తగ్గిందంటారా, పెరిగిందంటారా? అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టు ఇది ఇయర్ ఎండ్ కాబట్టి యాక్చువల్గా ఎక్కువ యాక్షన్ ఉండకూడదు, కానీ కొన్ని రోజులు అలాగే జరిగింది. మనం అనుకున్నట్టుగానే ఒక 6-7 days ఆల్మోస్ట్ మోర్ దెన్ దాట్ ఐ థింక్. సో స్లోగా 79,000 నుంచి 75,000 వరకు పడిపోవడం అంటూ జరిగింది. అది కూడా నిజంగా చెప్పాలి అంటే ఒక 100 రూపాయలు కూడా సరైన మూమెంట్ ఇవ్వకూడదు యాక్చువల్గా చూడాలంటే. కానీ మార్కెట్స్ ప్రతి సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం లేదు, అంటే మరీ ఎక్కువగా పెరిగింది కాబట్టి మార్కెట్స్ కంప్లీట్లీ ఒక బుల్ ట్రెండ్లో అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్ షేప్లో మీరు ఇయర్లీ ఆర్ మంత్లీ ప్రకారంగా చార్ట్స్లో చూసుకుంటే మార్కెట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బుల్ రన్. బట్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే మనము ఒక క్వార్టర్లీ ప్రకారంగా చూసుకోండి, ఆర్ మంత్లీ ప్రకారంగా చూసుకోండి, వీక్లీ ప్రకారంగా చూసుకోండి, చిన్న షార్ట్ డ్యూరేషన్లో చూసుకుంటే గోల్డ్ ఈజ్ ఇన్ అ కరెక్షన్ మోడ్. అంటే మరీ ఎక్కువగా పెరిగింది కదా, సో ప్రాఫిట్ వసూలు చేసుకోవాలి కదా, మరి సో ఇంటికి తీసుకెళ్ళాలి కదా బంగారం, ఇంటికి తీసుకెళ్ళాలి, పన్ను అడవదు. సో కాబట్టి మార్కెట్స్ ఒక చిన్న కరెక్షన్లో మాత్రం ఉన్నాయి, అది మనము చూస్తున్నాము. కానీ ప్రతి సంవత్సరం మీరు ఒకవేళ హిస్టరీలో చూసుకుంటే డిసెంబర్ మంత్ అనేది మీకు ఎప్పుడు కూడా మేజర్ మూమెంట్ ఐదర్ ఫాల్ కానివ్వండి ఆర్ రైస్ కానివ్వండి ఇవ్వాలి జనరలీ. కానీ ఈ సంవత్సరం ఇట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్. సో 79,000 నుంచి 75,000 రావడం జరిగింది. అండ్ 75,000 వచ్చిన తర్వాత అదొక నారో ఫార్మేషన్ ఏదైతే మనం ఒక 4 days నుంచి చూస్తున్నాం కదా, అది ఎగ్జాక్ట్లీ దాని పైకి వెళ్తుందా ఆ నారో రేంజ్ నుంచి, లేదంటే కిందికి వెళ్తుందా అన్న విషయం మనం చెక్ చేసాము. సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పాము 3 days బ్యాక్. అలాగే జరిగింది గత 2 రోజుల నుంచి. అండ్ ఈ రోజు కూడా గోల్డ్ ఫ్రమ్ 75,000 నుంచి 77,000కు వచ్చేసింది. అంటే వితిన్ 3-4 daysలో 2,000 రూపాయలు. ఎక్కడైతే 50 నుంచి 100 రూపాయలు అసలు పెరగడమే చాలా కష్ట విషయం నిజంగా చెప్పాలి అంటే. బట్ 2,000 రూపీస్ పెరిగింది శిరీష వితిన్ అబౌట్ 48 hours, లెస్ దెన్ 48 hours. ఆ విషయం మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి సార్, 31st December సెలబ్రేట్ చేసుకోమంటారా, లేదంటే దీన్నే చూసుకుంటూ కూర్చుందామా అంటే చూడండి, ఒకటే మాట, బంగారము బుల్ రన్లో ఉన్నది, కరెక్షన్లో ఉందంటే కొనుక్కోండి, పైకి వెళ్ళిందంటే హ్యాపీగా అమ్ముకుంటారు ట్రేడర్స్ ఎవరైతే ఫ్యూచర్లో ట్రేడింగ్ చేస్తారు. కానీ ఎవరైతే 2 రకాల ట్రేడర్స్ ఉంటారు, ఫిజికల్ గోల్డ్ కొనేవాళ్ళు, కేజీలు కొనేవాళ్ళు బిజినెస్ కోసం కొంటారు. ఇక రెండో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి అవసరమయ్యే జ్యువెలరీ కానివ్వండి ఆర్ ఫంక్షన్స్ కోసం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చేస్తారు, పిల్లల కోసం స్పెషలీ. సో ఇక్కడ ఈ ఇన్వెస్టర్స్లో ముఖ్యంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, బాటంలో వచ్చిన తర్వాత నేర్చుకోండి ఎలా అలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ చూసుకోవాలి. బికాస్ ఇట్స్ అ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. వి డోంట్ గివ్ ఆర్ వి నెవర్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అ రికమెండేషన్. సో ఈ విషయానికి వస్తే నేర్చుకోండి, మీకు ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి అన్న విషయం మీకు నేను చెప్తా. బట్ బిఫోర్ దట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైస్. సో 24 karat గోల్డ్ చూసుకుంటే శిరీష 7,773 నిన్న ఉండింది, ఈ రోజున 7,800కి వచ్చేసింది. ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 27 రూపీస్. సో నా 22 karat గోల్డ్ చూసుకుంటే 71.25 నిన్న, అండ్ ఈ రోజున 71.50, అండ్ ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 25. సో రేర్ కైండ్ ఆఫ్ ఫినామినన్ ఇక్కడ మనం చూస్తే ఈ రోజు దొరకదు, ఎందుకంటే 24 karat గోల్డ్ హ్యాస్ గాన్ అప్ బై 2 rupees మోర్ వెన్ కంపేర్ టు 22 karat గోల్డ్. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 karat గోల్డ్లో 5,830 నిన్న అండ్ 5,850 ఈ రోజున ఉంది, విచ్ హెస్ గాన్ అప్ బై 20 రూపీస్. ఇట్ ఈస్ అ మీగర్ కైండ్ ఆఫ్ అ రైస్. బట్ ఎస్, గోల్డ్ మాత్రం 3 రోజుల నుంచి 10, 20, 30 వేసుకుంటూ మెల్లమెల్లగా పైకి వచ్చింది. చూసుకుంటే దాదాపు మనము గత 9-10 daysలో శిరీష చూడండి 10 రూపాయలు, 28 రూపాయలు, 27 రూపాయలు, ఇది 24 karat గోల్డ్ ప్రైస్ మూమెంట్ అనమాట. దానికంటే ముందు మనం చూసుకుంటే ఓన్లీ ఒక 10 రూపీస్ మైనస్, దాని తర్వాత 33, యాక్చువల్గా ఒక రోజు అయితే 65 రూపాయలు పెరగడం జరిగిందండి. మీకు అది 70, 100 ఆ రేంజెస్ వరకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి 3 days మళ్ళీ ఎక్కువగా పడింది. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు గత 10 రోజుల్లో చూసుకుంటే పెరగడం ఒక 4 రోజులు అండ్ మళ్ళీ పడిపోవడం ఇంకొక 4 రోజులు. సో అలాగే జరిగింది కాబట్టి మార్కెట్స్ హ్యావెంట్ గాన్ ఎనీవేర్ ఇన్ అ బిగ్గర్ మేనర్. కానీ 2,000, 3,000 వరకు పడిపోయిన గోల్డ్ కాస్త 2,000 రికవర్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి, మనము న్యూ ఇయర్లో తక్కువ రేట్లో కొనగలుగుతామా లేదా అన్నదే ప్రశ్న. సో లెట్ మీ షో యూ దాట్. సో చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ డే. ఎండ్ ఆఫ్ డేలో ఎందుకంటే
ఎగ్జాక్ట్లీ మనం వెళ్తున్న హైవే రోడ్ మన డెస్టినీకి చేరుకుంటుందా లేదా అన్న క్లారిటీ రావడానికి మనం చూస్తాం. అంటే మార్కెట్లో ఎగ్జాక్ట్లీ అది బేరిష్ మోడ్లో ఉందా షార్ట్ టర్మ్లో అండ్ లాంగ్ టర్మ్లో బులిష్ మోడ్లో ఉన్న క్లారిటీ మీకు డైలీ చార్ట్స్తో వస్తుంది శిరీష. మరీ ఎక్కువగా 3 months 6 months 1 year వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యూచర్స్ మార్కెట్లో. వాళ్లకు వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్ చాలా అవసరం పడతాయి. అంత ఎక్కువ మంది ఉండరు జనరల్గా, చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 10 కేజీలు 100 కేజీలు కొనుక్కొని ఒక సంవత్సరం తర్వాత అమ్ముదాం అని చెప్పేసి ఫ్యూచర్ మార్కెట్లో లాట్స్ కొనుక్కుంటారు. కానీ వాళ్ళ కోసం మాత్రం మినిమం మంత్లీ లేదా ఇయర్లీ చార్ట్సే పనికొస్తాయి. అది ఒకవేళ ఎవరన్నా కామెంట్లో మీరు అడిగారనుకోండి, లేదంటే మాకు కాల్ చేసి అడిగారనుకోండి, ఆ చార్ట్స్ కూడా మీకు చూపిస్తాను మంత్లీ అండ్ ఇయర్లీ. బట్ రైట్ నౌ నేను మీకు డైలీ చార్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఈ వారంలో కొనేసేసి నెక్స్ట్ వీక్లో అమ్మాలి, లేదంటే ఇవాళ కొని రేపు అమ్మాలి, లేదంటే ఇవాళే కొని ఇవాళే అమ్మాలి అని చెప్పి ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు కదా ట్రేడర్స్, ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇట్స్ అగైన్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ది డైలీ చార్ట్స్లో శిరీష, మనము ఇక్కడ డ్రా చేసి చూపించాము లైక్ హౌ గోల్డ్ మూవ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పేసి. సో ఇందులో మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ మనం ఎలాగైతే డ్రా చేసామో ఆ డ్రా చేసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది మనం చూసుకుంటే, సి దిస్ వాజ్ ద డ్రాయింగ్ ఐ మేడ్. సో ఈ కింది బ్లూ లైన్ కింద ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ డే నుంచి గోల్డ్ ఇంకా పడుతుందని చెప్పేసి మనం చెప్పాము. 5,000 వరకు పెరిగితే మాత్రం ఒక 2,000 to 3,000 వరకు పెరుగుతుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్లీ దీనిపైన ఓపెన్ అయిన తర్వాత నిన్న గోల్డ్ 76,521 నుంచి 76,946 దాకా వెళ్ళింది. ఇవాళ ఆల్రెడీ 77,000 కూడా దాటిపోయింది. నా ఇప్పుడు ఇంట్రాడేలో 30 minute చార్ట్లో ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ శిరీష, అందరు గమనించండి చాలా జాగ్రత్తగా. ఈ రోజున మనకు డైలీ చార్ట్లో 19th December నుంచి మనం వేసుకున్న లెక్క 24th December వరకు మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. కానీ 30 minutes చార్ట్కి వెళ్తే 19th and 24th December డేట్స్ గుర్తుపెట్టుకోండి. మనకు 30 minute చార్ట్లో అసలు గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అన్న విషయం, ఏ రోజున పెరుగుతుంది అన్న విషయం మనకు ముందే తెలిసిపోతుంది. ఆ విషయం చూపిస్తా. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే శిరీష, మనము డ్రా చేసిన ట్రెండ్ లైన్ ఇదిగోండి ఇలా ఉంది. అవును, ఓకేనా? సో ఈ ట్రెండ్ లైన్ మనము డ్రా చేసింది, స్టార్ట్ చేసింది డేట్ 17th December అండ్ ఇక్కడ మనం ఎండ్ చేసింది డేట్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలి అంటే ఇట్ వాజ్ ఆన్ ది 20th of December. సో ఇక్కడ మనం ఏమన్నాము, మనకు 24th వరకు అసలు ఎలాంటి క్లారిటీ రాలా. కానీ 30 minutesలో మీరు చూసుకుంటే మనకు 20th వచ్చేసింది క్లారిటీ. ఎందుకంటే ట్రెండ్ లైన్ దాటి పైకి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటి, నెక్స్ట్ డే నుంచే మీకు గోల్డ్ పెరుగుతుంది 23rd December నుంచి. కానీ డైలీ చార్ట్లో మీకు 24th వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సో చూసారా ఆ డిఫరెన్స్ మీరు గమనించారనుకోండి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి అందరికీ కూడా మా వీడియో చాలా విలువ అయిపోతుంది. సో దీనివల్ల మీరే డబ్బులు సంపాదిస్తారు. రికమెండేషన్ నేను ఎప్పుడు ఇవ్వను, నేర్చుకోవాలంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.